ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు మరోసారి ముందున్నారు. 2023 ఏలూరులో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఏలూరు కాలేజ్ స్టూడెంట్స్ మా కాలేజ్ సరిగ్గా లేదని, మా కాలేజీలో సరైన సదుపాయాలు లేవు, మేము బయట చెట్ల కింద కూర్చొని మరీ చదువుకుంటున్నాము, మాకు ఒక కాలేజ్ కావాలని పవన్ కళ్యాణ్ గారితో చెప్పారు. షెడ్లు కూడా బ్రేక్ అయిపోయినా అదే వాటి నుంచి చెట్లు విరిగిపోయింది నిజంగా. ఊహించుకుంటాను కానీ మరి ఇట్లాగా ఏలూరులో. ఆ తర్వాత వారాహి యాత్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో తప్పకుండా కట్టిస్తామని మాట ఇచ్చారు. మీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ ఉందా? ఇక్కడ ఏలూరు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఉందా? ఎందుకు లేదు? 80 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించారు. 10 చూస్తాను పెద్ద ఏలూరు అనేది పెద్ద పట్టణం. అది డిగ్రీ కాలేజ్కి చెట్లు కింద చెప్తాను. నేను ముందు నమ్మలేదు. మరి కూర్చోబెట్టి నాకు కావాలని చెప్తానేమన్నా, లేదన్నా మీరు చూడండి వచ్చి నేను వెళ్ళి మనిషిని పంపించి చూస్తే పాపం నిజంగా లిటరల్ గా చెట్ల కింద కూర్చొని చెప్తున్నాను పాఠం. వాళ్ళలో పాపం చూపు సరికి వెళ్ళిన విద్యార్థులు చాలా మంది టీచర్స్ వాళ్ళ కోసం ఎంత గొప్ప టీచర్లు అంటే అక్కడ వాళ్ళ కోసం బ్రెయిలీ నేర్చుకుని మరి పాఠాలు చెప్తా ఉన్నారు. మాటిచ్చి 3 సంవత్సరాలు అయింది కదా అని మర్చిపోలేదు. ఆ కాలేజ్ నిర్మాణానికి దాదాపు 12.60 కోట్లు ఇష్యూ చేయించారు పవన్ కళ్యాణ్ గారు. దాంతో అక్కడ స్టూడెంట్స్ మరియు టీచర్స్ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి మరి థ్యాంక్ యూ చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన గొప్ప నిజాయితీని నిరూపించుకున్నారు.